ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని మనందరికీ దేవదేవుడు దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలన్న ఆశ కలిగి దేవుని పాదముల దగ్గర కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ మీ అందరికీ ప్రభువు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వరకు మొదటి భాగంగా, ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలు రెండో భాగంగా, ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 34 వరకు మూడో భాగంగా ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ముఖ్యంగా ఈరోజు మన అంశం ఏంటంటే, కరోనా నేర్పిన గొప్ప పాఠం ఏమిటి? మనము 3 విషయాలు చూస్తామండి. ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం మూడింటిని కలిపితే కొండ మీద ప్రసంగం అని దీనికి పేరు. అంటే ఒకే ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు చదివితేనే కొండ మీద ప్రసంగము అర్థమవుతుంది. ఇది ఒకే దేవుడు స్థాపించిన రాజ్యాంగ చట్టములను గూర్చి వ్రాయబడిన అధ్యాయాలు అని మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు స్థాపించబోయే నీతి రాజ్యములో ప్రవేశించే వారికి ఉండవలసిన అర్హతలు, ఆ రాజ్యాంగము యొక్క చట్టములు, రూల్స్, వీటి మీద ఈ 3 అధ్యాయాలు ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవాలి. ఓకే, అయితే మనము ఈ భాగములో 3 విషయాలు తీసుకుంటున్నాం. ఏంటి అని అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 32 వరకు కామమును గూర్చి కరోనా నేర్పిన పాఠం ఏమిటి? ఆ తర్వాత రెండో భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనాల్లో కాంతము గురించి కరోనా నేర్పిన పాఠం ఏమిటి? ఫైనల్ మూడో భాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 34 వరకు కనకము గురించి కరోనా నేర్పిన పాఠము ఏమిటి? ఓకే, కామము అంటే వ్యభిచారము, కాంతము అంటే పేరు, కనకము అంటే డబ్బులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ ఉండగా తండ్రి, నీ స్వరము విని అర్థం చేసుకునే జ్ఞానము నాకు నీ బిడ్డలకు దయచేయండి. మమ్మలను డిస్టర్బ్ చేసి మా మనసును పాడు చేసి ఏ విధము చేతైనా నీ కృపకు దూరం చేయాలని ప్రయత్నిస్తున్న దుష్టుడు నశించునుగాక. ప్రభువా, మీ స్వరము వినేటప్పుడు మనసు డైవర్ట్ కాకుండా వాక్యం మీదే నిలిచేలాగా మమ్మలను దీవించుమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కరోనా నేర్పిన గొప్ప పాఠం ఏమిటి అన్న ఈ అంశంలో మొదటి భాగాన్ని చూద్దాం. ఈ మొదటి భాగంలో కామం గురించి యేసు ప్రభు 5వ అధ్యాయం 27 నుంచి 32 వరకు మాట్లాడడం జరిగింది. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన విషయం ఏంటంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను చెప్పున్నది ఏమనగా, ఒక పురుషుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే వాని హృదయములో వాడు వ్యభిచారము చేసిన వాడగును. అది ప్రభు చెప్పింది. అంటే శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. శాస్త్రుల నీతి ఏంటి? పరిసయ్యుల నీతి ఏంటి? ధర్మశాస్త్ర సంబంధమైనది. అధిక నీతి ఇంకెక్కడి నుంచి వస్తుంది? అదే చెప్తున్నాడు. దీన్ని వివరిస్తాను ఇప్పుడు. వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే, ధర్మశాస్త్రములో నిర్గమాకాండం 20వ అధ్యాయములో 14వ వచనములో నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అంటే, ఆ దినాలలో ఒక పురుషుడైనా స్త్రీ అయినా క్రియారూపము అనే వ్యభిచారము జరిగితే ధర్మశాస్త్రము
చట్టము ప్రకారము, లా ప్రకారము అది వ్యభిచారముగా పరిగణించబడుతుంది. ఏది? క్రియ జరిగితే. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వ్యభిచారము చెయ్యవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే, క్రియ జరిగితేనే వ్యభిచారం అని మీరు అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, చూపు స్పర్శే వ్యభిచారము అని ప్రభు చెప్పాడు. దీన్ని వివరిస్తాను. ఒక పురుషుడు క్రియారూపము దాల్చక తలికే తన హృదయములో కంటితో పాపం చేస్తాడు. ఒక స్త్రీ స్పర్శతో పాపం చేస్తుంది. అందుకే మన భారతదేశంలో ఎందుకు పరాయి పురుషుడు దగ్గర పరాయి స్త్రీ కూర్చోకూడదు అన్న చట్టము వచ్చింది అని అంటే దీనికే వచ్చింది. కాబట్టి ఒక స్త్రీ తన హృదయములో ఆ కామము అనేటువంటి కోరిక పుట్టడానికి లేదా ఆ హృదయములో పాపము చేయడానికి కారణము పరాయిని పురుషుని యొక్క స్పర్శ. అట్లాగే మరి పురుషుడు స్పర్శ కంటే వేగంగా పాపం చేయడానికి కన్ను. అందులో ఇక్కడ స్పెసిఫిక్గా కుడి కన్ను గురించే మాట్లాడడం జరిగింది. మీరు గమనించండి, కుడి కన్ను ఎడమ కన్నుకున్న తేడాను మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి కుడి చేయి గురించి మాట్లాడాడు, కుడి కన్ను గురించి మాట్లాడాడు. అంటే ఇది ఎంత వేగంగా ఇవి ఈ పాపములో ఇన్వాల్వ్ అవుతాయో దీని గురించి ప్రభు స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ కన్ను అనేటువంటి చూపుతో, స్పర్శ అనేటువంటి ఆ స్పర్శతో మొదట పాపం ఎక్కడ జరుగుతుంది అని అంటే హృదయములో. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? క్రియ వ్యభిచారం. అయితే నేనేం చెప్తున్నాను? హృదయములో కలిగిన తాటే వ్యభిచారం. చూడండి, మరి శాస్త్రుల నీతి ఏంటి? అలాంటి వ్యభిచారము చేయకపోతే నీతిమంతుడు. మరి నేను చెప్తున్న అధిక నీతి ఏంటి అని అంటే, నీ థాట్, నీ ఊహ, నీ ఆలోచనే వ్యభిచారం. దాన్ని రిమూవ్ చేయగలిగితే అది అధిక నీతి అవుతుంది అంటున్నాడు. బాగా వినండి. మరి ఎట్లా ప్రభువా దీనికి సాధ్యం? ఓకే, మనము చదివిన ఈ భాగం అనగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలలో ప్రభు ఈ మాట చెప్పి వెంటనే విరుగుడు కూడా చెప్పాడు. ఎక్కడ? 29-30 మీరు గమనిస్తే 27-28 వచ్చి ధర్మశాస్త్ర నీతికి యేసు ప్రభువుకున్న ఇచ్చే అధిక నీతికున్న వ్యత్యాసం చెప్పి వెంటనే విరుగుడు చెప్తున్నాడు. ధర్మశాస్త్ర నీతి కంటే అధిక నీతి ఎలా వస్తుందయ్యా అని అంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ యొద్ద నుండి నీ దేహమంతయు నరకములో నశించుట కంటే ఒక కన్ను పెరికి వేయుట లేక కోలిపోవుట నీకు మంచిది కదా. ఆ తర్వాత చెయ్యి గురించి మాట్లాడుతూ, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నరికేయి, నీ దేహమంతయు నరకములో పోడు కంటే నీ చెయ్యి నరికి వేయడం నీకు మంచిది కదా అని దీన్ని ఎలా రిమూవ్ చేయాలో లేక దీన్ని ఎలా జయించాలో కూడా చెప్తున్నాడు. దీన్ని మూల భాషలో చూస్తే దీని అర్థము మనస్సులో అసహించుకో. ఏ మనస్సులో ఏ చూపు వల్ల ఆ కామము అనేది కలిగిందో, ఏ స్పర్శ వల్ల ఆ కామము కలిగిందో, చీ అన్న భావముతో నీవు లోనే మనస్సులో దాన్ని నరికేస్తే శాస్త్రుల నీతి కంటే పరిశీలన నీతి కంటే అధిక నీతి. అది ఎలా సాధ్యం ప్రభువా? అది మీకు అసాధ్యం, అది నాకు సాధ్యం. మీరు నా మీద డిపెండ్ అయినప్పుడు, నా మీద ఆధారపడినప్పుడు, నా సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, నా ఆత్మతో మిమ్మల్ని నింపినప్పుడు పాపాన్ని జయిస్తారు. అదండి ఇందులో ఉన్నటువంటి భావగర్భితమైన భావం. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, మొదటి 27-28 వచనాలలో కామము ధర్మశాస్త్రం ఏం చెప్పింది, న్యూ టెస్టిమెంట్ పాత నిబంధన ఏం చెప్పింది కామం గురించి, న్యూ టెస్టిమెంట్ క్రొత్త నిబంధన ఏం చెప్పింది. సరే, క్రొత్త నిబంధనలో అధిక నీతి రావాలంటే ఏం చేయాలి? అభ్యంతరాన్ని నరికేయాలి. నరకడం అంటే మనసులో అసహించుకోవడం. ఓకే, ఒకవేళ అలా జరగలేదు, 30-31 వచనాలలో ఒక పురుషుడు తన భార్యను ఎందుకు డైవర్స్ ఇచ్చి ఇంకొక స్త్రీని పెళ్లి చేసుకుంటున్నాడు అని అంటే కామ కోరిక. అంటే తన భార్య కంటే పొరుగువాని భార్య అందంగా కనబడింది, లేక తన భార్య కంటే పొరుగువాని స్త్రీ అందంగా కనబడింది. ఇప్పుడు ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే ఏం చేయాలి? భార్యకు డైవర్సు ఇవ్వాలి. మరి ఊరికే డైవర్స్ ఇస్తే చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. మరి ధర్మశాస్త్రం ఏం చెప్పింది డైవర్స్ ఇవ్వడానికి ప్రధానమైన కారణం? వ్యభిచారము. కాబట్టి యూదులు
బైబిల్లో చెప్పిన పద్ధతి కాకుండా వాళ్ళు సొంత పద్ధతులు లేక రకరకాల ఆజ్ఞలు తయారు చేశారు. ఎట్లంటే, ఒకవేళ స్త్రీ అద్దము దగ్గరికి వెళ్ళి పదే పదే తల దూకుంటే దాని అర్థము దేవుని కంటే తన తలను ఎక్కువ ప్రేమించింది వ్యభిచారము. ఒకవేళ తల వెంట్రుకల్లో తెల్లని వెంట్రుకలు వచ్చి ఆ అద్దం దగ్గరికి వెళ్ళి పదే వాటిని పీక్కుంటుంటే దాని అర్థము దేవుని కంటే ఎక్కువ వెంట్రుకలను ప్రేమించింది అని డైవర్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ఆనాటి యూదులు తయారు చేసిన కొత్త చట్టాలు. ఆనాటి యూదా పెద్దలు తయారు చేసిన, అంటే వీడి కామం అనే కోరికను తీర్చుకోవడానికి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? డైవర్సు ఇవ్వాలి. ఇవ్వకుండా చేస్తే కుదరదు. అందుకని వీడు ఇలా చేశాడు. దానికి ప్రభు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని వ్యభిచారం అనే కారణము తప్ప ఏ కారణం వల్ల విడిచిపెట్టేస్తే, అంటే డైవర్స్ ఇస్తే, విడవబడినది వ్యభిచారం చేస్తుంది. విడవబడిన దానితో ఇంకొకటి పెళ్లి చేసుకున్నా కూడా అది వ్యభిచారమే. అర్థమైందండి? 31వ వచనం 32వ వచనంలో యేసు ప్రభు దానికి వచ్చే పనిష్మెంట్ గురించి చెప్పాడు. మరి వ్యభిచారం అనే పాపానికి ఏముంటుంది శిక్ష? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 27 నుంచి 29 వచనాలు గమనిస్తే, ఒకని వడిలో అగ్గిని ఉంచుకుని ఎడల వాని వస్త్రము కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కాలకుండునా, పొరుగు వాని భార్యను కూడువాడు శిక్ష నొందక పోడు, అంటే అలాగే నాశనమవుతాడు. ఓకే, ఇప్పుడు కరోనా నేర్పిన పాఠం ఏమిటి? దేని గురించి? కామం గురించి. ఎంతో కాలము ఈ కామం అనే కోరికతో బ్రతుకుతున్న ఓ మనుషుడా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు నీకు బోధ చేసినా నువ్వు లోబడలేదు. కాబట్టి నిన్ను తీసుకొని నరకానికి అప్పగించడానికి వచ్చాను అని చెప్తుంది కరోనా. ఒకవేళ నీవు ఈ కామాన్ని జయించి దేవునిలో నమ్మకంగా యథార్థంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఇక చాలు నువ్వు బ్రతికింది ఇంతవరకు పాపముతోనూ శరీరముతోనూ లోకముతోనూ పోరాడితివి, ఇక నీ ప్రయాస చాలు అని నిన్ను తీసుకెళ్ళి దేవునికి అప్పగిస్తాను. కామానికి లొంగితివా, నరకానికి అప్పగిస్తాను. కామాన్ని జయించితివా, దేవునికి అప్పగిస్తాను అని నేర్పుతుంది కరోనా. పాయింట్ 1. పాయింట్ 2 రెండో భాగానికి వెళ్ళిపోతున్నాం. రెండో భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే, కాంతము గురించి కరోనా నేర్పిన పాఠం ఏమిటి? ఏమండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలలో మనము కాంతం గురించి మాట్లాడతాం. కాంతము అంటే పేరు అని అర్థము. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలలో కాంతము కొరకైన నీతి కార్యములు, కేవలం పేరు కొరకు చేసే నీతి కార్యములు గురించి 1 నుంచి 4 వచనాలు. కాంతముకై నీతి కార్యములు. ఆ తర్వాత 5వ వచనం నుంచి 15వ వచనం వరకు కాంతముకై బహిరంగ లేక బహిర్గ ప్రార్థనలు, దీర్ఘ ప్రార్థనలు, కేవలం కాంతంకై, పేరుకై. ఆ తర్వాత మనం చివరికి వచ్చేటప్పటికి, అంటే 16 నుంచి 18వ వచనం వరకు మనం జాగ్రత్తగా గమనిస్తే, అక్కడ రాయబడినటువంటి 3వది ఏంటంటే కేవలము కాంతం కొరకై ఉపవాసం. ఇప్పుడు వరుసగా చెప్పండి. కాంతముకై నీతి కార్యాలు, 2 కాంతముకై బహిరంగ ప్రార్థనలు, 3 కాంతముకై ఉపవాసాలు. బహిరంగ ఉపవాసాలు, బహిరంగ నీతి కార్యాలు, బహిరంగ ప్రార్థనలు, బహిరంగ ఉపవాస ప్రార్థనలు. అయ్యా, నువ్వు చేసే ధర్మము దేని కొరకు అని అంటే పేరు కొరకు. అయ్యా, నువ్వు చేసే ప్రార్థన దేని కొరకు? పేరు కొరకు. అయ్యా, నువ్వు ఉండే ఉపవాసం దేని కొరకు? పేరు కొరకు. ఇవన్నీ యూదుల యొక్క సాంప్రదాయాలు.
యూదులు ఆ దినాలలో ఏం చేసేవాళ్ళు అంటే, ఎవరికైనా దానం చెయ్యాలి అని అంటే ఆ దానం ఇచ్చేటప్పుడు ఇంకొకడు ఒక బోర పట్టుకొని పలానా దానయ్య దానం ఇచ్చాడు హోయ్ అని ఊదాల. అలా ఊదితే వాళ్ళకి రావలసిన ఫలం అక్కడే పొందారు. ఏంటది? పొగడత, మెచ్చుకొనుట, పొగడత, అది ఫలం. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఈరోజు ప్రపంచమంతా దేని చుట్టూ తిరుగుతుంది? పాయింట్ 1 కామము చుట్టూ, పాయింట్ 2 కాంతము చుట్టూ. అయ్యా, నువ్వు ఈ లోకంలో దేని కింద ప్రయాసపడుతున్నావు? నాకు పేరు రావాలి. మరి నీకు పేరు రావాలంటే ఏం చేయాలి? ఇంకొకటి దొక్కేయాలి. దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. లోకము ఎటుపోతుంది? మనుషులు దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ఒక బిడ్డ పాట పాడాలి అని అనిపించింది. దేని కొరకు పాడాలి? అది క్వశ్చన్ మార్క్. పేరు కొరకు పాడాలా? దేవుని మహిమ కొరకు. ఒక బిడ్డకు ప్రార్థన చేయాలనిపించింది. ఆ బిడ్డ దేని కొరకు ప్రార్థన చేయాలనిపించింది? పేరు కొరక, దేవుని కొరక? ఇప్పుడు వీటిని వివరిస్తాను, వినండి. ఇప్పుడు దీనికి యేసు ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయం 1-4 వచనాలలో వినండి. కాంతముకై ఏ కార్యాలు? నీతి కార్యాలు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనము బ్రతికినంత కాలము మనము చేసేటువంటి ధర్మం ఏదైనా, అది బంధువులకి ఇవ్వండి, తోబుట్టువులకి ఇవ్వండి, రక్త సంబంధులకి ఇవ్వండి, ఇరుగు పొరుగు వారికి ఇవ్వండి, పేదలకి ఇవ్వండి, దిక్కులేని వాళ్ళకి ఇవ్వండి, ఏ ఉద్దేశంతో ఇస్తున్నాను? అది కానుక కావండి, దశంభాగం కానివ్వండి, కృతజ్ఞతార్పణ కావండి, ఏదైనా కానివ్వండి, నేను ఇచ్చేది ఏ ఉద్దేశంతో ఇస్తున్నాను? ఏ ఉద్దేశం అంటే ఏంటి? పేరు కొరకు ఇస్తున్నానా, లేకపోతే దేవునికి కృతజ్ఞతాభావముతో ఇస్తున్నానా? నా హృదయములో పేరు కోసమే నేను ఇచ్చే పని అయితే, అర్థమైంది అనుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళలేను. దేవుని సన్నిధిలో ఆయన మెప్పు పొందను. ఎందుకంటే ప్రజలు అంటే లోకములో లోకస్తులు లేక మనుషులు మిమ్మలను కొనియాడిన ఎడల మీకు శ్రమ. అందుకే మనుషులు ఏటిని మనల్ని మెచ్చుకుంటారో దేవుడు వాటిని రిజెక్ట్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని పొగుడుతున్నాడంటే లోకం మనల్ని ద్వేషిస్తుంది, లోకము మనల్ని ప్రేమిస్తుంది లేక పొగుడుతుంది అంటే దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడు. ఆ తేడాను మనం అర్థం చేసుకోవాలి. నేను ఏమి చేసినా దేని కొరకు చేస్తున్నాను, అది ప్రశ్న అండి. ఏమన్నా చెయ్యి, నువ్వు ఏ రకమైన దానం చెయ్యి, నువ్వు దేనికోసం ప్రాకులాడుతున్నావు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. క్రిస్మస్ తాత అనే ఈయన సెయింట్ నికోలాస్ ఆయన పేరు. పత్రాస్ పట్టణంలో ఆయన జన్మించాడు. వాళ్ళ తల్లిదండ్రులు మంచి భక్తిపరులు. ఒక్కడే కుమారుడు, చాలా ధనముంది, చాలా ఆస్తిని సమకూర్చారు. బైబిల్ చెప్తుంది కదా, మంచి తల్లిదండ్రులు పిల్లలను ఆస్తికర్తలుగా చేయను. సో తల్లిదండ్రులు న్యాయంగా అండి, మోసం చేసి కాదు, లంచాలు తీసుకుని కాదు, న్యాయంగా వచ్చిన దాంట్లోనే కూడబెట్టారు అన్నట్టు. అయితే చిన్ననాటి నుండి వాళ్ళ తల్లి నేర్పిన భక్తి ఏంటంటే, ముందు వాక్యం ధ్యానం చేయాలి, తర్వాత ప్రార్థన చేయాలి. అది వాళ్ళ అమ్మ నేర్పిన భక్తి. ఈయన ముందు వాక్యం ధ్యానం చేసేవాడు, తర్వాత ప్రార్థన చేసేవాడు. ఈయనకి బాగా ఇష్టమైన వాక్యాలు ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన భాగం, కుడి చెయ్యి చేసేది ఎడమ చెయ్యికి తెలియకూడదు, ఇది ఒక వాక్యం. ఇంకొకటి ఏంటంటే, ధనము హెచ్చించినను దాని మీద మనసు పెట్టకు, అది. ఇలాంటి కొన్ని వాక్యాలు ఆయన చాలా ఇష్టం. కాబట్టి ఈయన ఏం చేసేవాడంటే, పరలోకములో తన ధనాన్ని దాచుకోవాలన్న ఉద్దేశంతో రహస్యంగా సహాయం చేసేవాడు, హెల్ప్ చేసేవాడు. ఆ ప్రాంతంలో ఒక పద్ధతి ఉంది. తన ఆడపిల్లలకు పెళ్లి చేయలేకపోతే బానిసలుగా అమ్మేస్తారు. ఆ విధంగా ఒక తండ్రికి ఆడపిల్లలు ఉండేవారు. తన పెద్ద కుమార్తెకి పెళ్లి చేయలేక బానిసగా అమ్మాలి అనుకున్న వార్త ఈ సెయింట్ నికోలాస్కి తెలిసిపోయింది. వెంటనే ఈయన ఏం చేశాడంటే, అర్ధరాత్రి, వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కిటికీలో నుంచి వాళ్ళకి కావలసిన డబ్బును ఒక గుడ్డలో మూటగట్టి పడేశాడు. తెల్లారి ఆయన చూసుకునేటప్పటికి డబ్బులు ఉన్నాయి. సో ఎవరేశారో తెలియదు. ఆ తరువాత ఆ డబ్బుతో పెళ్లి చేశాడు, అయిపోయింది. కొంతకాలం తర్వాత రెండో కుమార్తెకి పెళ్లి చేయాలి అనుకున్నాడు. అదే టైంలో డబ్బులు లేనందున బానిసగా కూడా అమ్మాలనుకున్నాడు. అలా అనుకున్నప్పుడే రాత్రులు డబ్బులు పడ్డాయి. ఇలా పడతాయేమని ప్రతి రాత్రి మేలుకునేవాడు ఈయన. ఎవరు?
ఈ కుమార్తెని బానిసగా అమ్మాలనుకున్న తండ్రి. ఆ ఒక రోజు ఈ క్రిస్మస్ తాత ఆ కిటికీలో నుంచి డబ్బులు వేస్తుంటే పట్టుకున్నాడు. ఆ విధంగా ఈ తాత బహిర్గతం అయ్యాడే తప్ప పేరు కోసం డబ్బులు ఇయ్యలేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఏ నీతి కార్యాలు చేసినప్పటికీ కూడా కేవలము పేరు కోసం మనము ఈరోజు ప్రపంచంలో ఎక్కువ శాతము ప్రాకులాడేదంతా దేనికోసం అంటే పేరు కోసం. ఇప్పుడు చూడండి, మీరు ఏమనుకోకండి, నేను ఈ రెండో పాయింట్కి వస్తున్నాను. మొదటిది నీతి కార్యాలు అయిపోయాయి. రెండోది బహిరంగ ప్రార్థన, కాంతము కొరకై ప్రార్థన కానీ పాట కానీ ఇంకొకటి కానీ. జనము అందరూ ఉన్నప్పుడు పాట పాడడానికి ఎంతమంది ఇష్టపడతారు? ఎవరు లేనప్పుడు పాట పాడడానికి ఎంతమంది ఇష్టపడతారు? అస్సలు దొంగలు ఇప్పుడు బయటకు వస్తారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఉనండి. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి ఎంతమంది ఇష్టపడతారు? 1000 మంది ఉన్నప్పుడు వాక్యం చెప్పడానికి ఎంతమంది ఇష్టపడతారు? నోట్ దిస్ పాయింట్. నేను కాంతం కొరకు ప్రాకులాడుతున్నానంటే అందరూ వచ్చినప్పుడే లాజరస్ నాకు పాట ఇవ్వండి అని చెప్తాను. లేదు నా దేవుని మహిమ కొరకు నేను పాడుతానంటే అయ్యా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానంట. దేవుని పిల్లలారా, కరోనా నేర్పే పాఠం ఏంటో నేర్చుకోవాలి మనం. అర్థమవుతుందండి? కాబట్టి ఒక ప్రార్థన చేయాల్సి వచ్చినా, ఒక పాట పాడాల్సి వచ్చినా, ఒక తలాంతుని నేను దేవుని మహిమ కొరకు ఉపయోగించుకోవాల్సి వచ్చిన, దేని కొరకు పాట పాడాలనుకుంటున్నాను, దేని కొరకు నేను సాక్ష్యము చెప్పాలనుకుంటున్నాను, దేని కొరకు నేను నా తలాంతు బహిర్గతము చెయ్యాలనుకుంటున్నాను, దేవుని మహిమ కొరక అంటే, దేవా ఒక ఆత్మైన ఈ పాట ద్వారా రక్షింపబడాలని, ఒక ఆత్మైన ఈ ప్రార్థన ద్వారా కదిలించబడాలని, ఒక ఆత్మైన ఈ వాక్యము ద్వారా సత్యము తెలుసుకోవాలని ఆయన పాదాల దగ్గర పడి ఏడ్చినప్పుడు దేవుడు ఎలా జవాబిస్తాడో చెప్తాను వినండి. ఒక దైవజనుడు ఒక ఆదివార ప్రసంగం ప్రిపేర్ అయిపోయాడు. ప్రిపేర్ అయిన తరువాత ప్రభువుని అడిగాడు, ప్రభువా నేను వెళ్ళొచ్చా అని. ఈరోజు నువ్వు ప్రసంగం చేయకూడదు అన్నాడు. అదేంటి ప్రభువా, నేను ప్రిపేర్ అయిపోయాను కదా, మీరు చూపించిన ప్రసంగమే కదా, వాళ్ళకి చెప్పాలి కదా. నేను చెప్పినప్పుడే పో. వాళ్ళ టైము ఉదాహరణకి 10:30 నుంచి 12:30 అనుకో, ప్రసంగం 11:30కి ఇస్తారు, 12:30 క్లోజ్ చేయాలి. 11:30 అయినా దేవుడు వెళ్ళమనట్లా, 12 అయినా వెళ్ళమనట్లా, 12:30 అయింది, ఇంకా జవాబు రాలా. ఇంకొక 10 నిమిషాల్లో ఎవ్వరూ చర్చిలో ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. ఆ టైంలో వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు దేవుడు. ప్రభువా కుర్చీలక చెప్పింది చెయ్యి అన్నాడు, బెంచీలక ప్రభువా చెప్పింది చెయ్యి అన్నాడు. వెళ్ళాడు, ఏం చేయాలి, జనం లేకుండా కళ్ళు మూసుకొని ప్రసంగం స్టార్ట్ చేశాడు. ప్రసంగం ముగించేలోగా ఒక బెంచి గడగడగడగడ వణుకుతుంది. కళ్ళు తెరిచి చూశాడు. ఆ చర్చిలో కొన్ని వస్తువులు దొంగిలించడానికి ఒకడు దాంకున్నాడు. ఈ పాస్టర్ గారు ఆ టైంలో వస్తాడన్న సంగతి వాడికి తెలియదు. మొత్తానికి ప్రసంగం స్టార్ట్ అయ్యింది, ఎండింగ్ కూడా వచ్చింది. ఆ వ్యక్తి పట్టబడి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించాడు. ఇదండి, కాంతం కొరకు ప్రాకులాడుతున్నామా చెప్పండి? దేవుని మహిమ కొరకు ప్రాకులాడుతున్నామా? 1 కాంతముకై నీతి కార్యాలు, 2 కాంతముకై బహిరంగ ప్రార్థనలు. ఎవరైతే పబ్లిక్లో ప్రార్థన చెయ్యాలని కోరుకుంటారో వాళ్ళు వ్యక్తిగతంగా 1-2 నిమిషాలు కూడా ప్రార్థన చెయ్యరు. సీక్రెట్ చెప్పనా? ఎవరైతే వ్యక్తిగతంగా ఎక్కువ దేవునితో గడుపుతారో వాళ్ళు బహిర్గతంగా అవడానికి ఇష్టపడరు. ఎవరు వ్యక్తిగతంగా దేవునితో కనెక్ట్ అవుతారో వారు పబ్లిక్ అవడానికి ఇష్టపడరు. పాయింట్ 3. సో 1 నుంచి 4 వచనాలలో ఏం చూస్తున్నాము? కాంతము కొరకై నీతి కార్యాలు. 5 నుంచి 15 వచనాల్లో ఏం చూస్తున్నాము?
ప్రార్థనలు, అంటే ఆ తర్వాత ప్రార్థన ఎలా చేయాలంటే పరలోక ప్రార్థన గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత 16 నుంచి 18 వరకు ఉపవాసం గురించి మాట్లాడడం జరిగింది. ఆ దినాలలో ఉపవాసాలు ఎలా జరిగాయంటే వాళ్ళకి కొన్ని సంత దినాలు ఉండేవి. ఈ సంత దినాల రోజున గోనిపట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఉండేవారు. ఆ సంతకు వస్తారు కదా ప్రజలు. ఆ సంతకు వచ్చిన వాళ్ళు అడిగారు, అయ్యా ఏమిటి ఇలా ఉన్నారు? ఉపవాసం అని చెప్పేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన జనాంగమని, వీళ్ళకే ఈ ప్రపంచంలో ఎవరికి లేని భక్తి ఉందని, అట్టి భక్తి పరులు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? నమస్కారము చేయాలి. అది ఆనాటి ఉపవాసాలు అలా ఉండేవి. ప్రభు అంటున్నాడు, అందుకే చాలా చక్కగా ప్రార్థన గురించి మాట్లాడుతూ నీ గదిలోనికి వెళ్ళి, చూసారా, కాంతం కోసమా దేవుని కోసమా? ఆ తర్వాత ఇక్కడ కూడా నీ తల అంటుకొని, వింటున్నారండి, నీ ముఖము కడుక్కొని. అంటే అర్థం ఏంటి? నీ ఉపవాసము బయట వాళ్ళకి తెలియకూడదని అర్థం. మరి ఎవరికి తెలియాలి? అదేంటి పాస్టర్ గారు, ఇంట్లో నలుగురుంటే ఉపవాసం ఉండడం ఎలా తెలియకుండా ఉంటుంది? నీవు తెలియపరచాలని కోరుకోవడం వేరు, వాళ్ళకై వాళ్ళు తెలుసుకోవడము వేరు. రెండు ఒకటి కాదు. ఏమండి, మరి ఈ మూటికి విరుగుడేంటి? మొదటిదానికి విరుగుడేంటి? కుడి చెయ్యి చేసేది అంటే దాని అర్థము నేను కేవలము పబ్లిక్ అవ్వాలన్న ఉద్దేశముతో ఏ నీతి కార్యాలు చెయ్యకూడదు, దాన్ని నేను రిజెక్ట్ చేయాలి, అసహించుకోవాలి. రెండు, కేవలము 10 మంది నా ప్రార్థన విని, బ్రదర్ ఏం చేసావు ప్రార్థన అంటే నాలో నేను మురిచిపోవాలి. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు మురిచిపోతున్నావంటే దేవుణ్ణి మర్చిపోతావు అని అర్థం. పాట పాడి మురిచిపోయినా, ప్రార్థన చేసి మురిచిపోయినా, వాక్యం చెప్పి మురిచిపోయినా, బైబిల్ చదివి మురిచిపోయినా, నువ్వేం చేసినా, అబ్బా ఏమి చదివావు బ్రదర్ అనగానే మురిచిపోతున్నావంటే యేసయ్యని మర్చిపోతున్నావు అని అర్థం. కాబట్టి అది మనం గమనించాలి. లూసిఫరు ఎంత సులభంగా మనల్ని అటాక్ చేస్తాడో చూడండి. బహు సులువుగా చిక్కులు పెట్టు పాపం. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మొదటి దానికి విరుగుడు ఏంటంటే నేను పేరు కోసం ఏది చెయ్యను. అర్థమైంది కదండి. రెండో దానికి విరుగుడు ఏంటంటే వ్యక్తిగతంగా నేను ఎక్కువ దేవునితో గడిపితే పటాపంచలు అయిపోద్దండి. అసలు ఆ తాటే రాదు నాకు. అసలు ఎవరు నన్ను పట్టించుకోకపోయినా నాకేం బాధ లేదు. నన్ను పేరు పెట్టి పిలిచి నాకు ప్రార్థన ఇవ్వకపోయినా నేను ఫీల్ అవ్వను. ఎప్పుడు? వ్యక్తిగతంగా నేను దేవునితో గడిపే అనుభవం నాకుంటే. నెంబర్ 3, నా ఉపవాసం యొక్క ఉద్దేశము ఏమిటి? బైబిల్ ఉపవాసం గురించి 2 మాటలు చెప్తుందండి. ఉపవాసము యొక్క సీక్రెట్ ఏంటంటే, 1 నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుటకు ఉపవాసం ఉండు. 2 నిన్ను పట్టి పీడిస్తున్న కామ క్రోధ మదమత్సరాలపై జయము కొరకు ఉపవాసం ఉండు. ఇది ఉపవాసం యొక్క సీక్రెట్. మరి మన ఉపవాసాలు ఎందుకు? పైన మన ఉపవాసాల యొక్క సీక్రెట్ ఏంటో తెలుసా? భోజనానికి బదులు 1/2 డజను ఇడ్లీ, భోజనానికి బదులు 1/2 లీటర్ పాలు, భోజనానికి బదులు 1/2 డజను సక్రికేడీలు, అంటే అరటిపళ్ళు. అంటే అర్థం ఏంటి? దానికంటే బలమైన ఫుడ్ అది ఉపవాసం అంటే అని బైబిల్ చెప్పడం లేదు. 2, ఉపవాసం ఆచారంగా చేయకూడదు. అంటే ఇలా ఏమారం శుక్రవారం ఉపవాసం బ్రదర్. దేవుని బిడ్డలారా, ఉపవాసం యొక్క సీక్రెట్ ఏమిటి అనగా ఏం చెప్పాను? నాలాగా నా పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నా, అలా మనసు నాకు రావాలంటే నేను ఇంకా నలగగొట్టబడాలి. నోట్ దిస్ పాయింట్. ఓకే, పార్ట్ 2. అయితే ఇక్కడ ముగింపు. కరోనా నేర్పిన పాఠం ఏంటి? ఒరే, నువ్వు పుట్టింది మొదలుకొని ప్రతిరోజు పేరు కోసమే ప్రాకులాడావురా, అందుకే నేను వచ్చి నిన్ను నరకానికి అప్పగించడానికి వచ్చానురా అని కరోనా చెప్తుంది. అయ్యా, నేను ఏ రోజు పేరు కోసం ప్రాకులాడలేదు, దేవుని మహిమ కొరకే ప్రాకులాడానంటే కరోనా అంటుంది, నేను ఎందుకు వచ్చానంటే, ఒరే నీకు ఉండాల్సి ఇంతవరకు బయట పబ్లిక్ కాకుండా దేవుని కొరకే బ్రతుకుతున్న నీవు దేదీప్యమానమైన పరలోక మహాపట్నములో ఆ దేవదూతలు పాటలతోనూ పద్యాలతోనూ స్వాగతం సుస్వాగతం అంటూ నీకు స్వాగతము పలకడానికి దేవుడు నిన్ను తీసుకొని రమ్మన్నాడురా. కరోనా నేర్పిన పాఠమేమిటి?
నువ్వు నిజంగా కాంతాన్ని జయిస్తే దేవదూతలే వస్తారా? స్వాగతమే పలుకుతారా? దేదీప్యమానమైన దివ్యలోకములో అడుగు పెడతావా? ఈ ప్రపంచములో ప్రతి పేరు కనుమరుగైపోతుంది, పరలోకములో నీకున్న పేరు తుడిచిపెట్టబడదు. కాంతం కొరకు ప్రాకులాడుతున్నామా? దేవుని మహిమ కొరకు ప్రాకులాడుతున్నామా? ఫైనల్ 3వ భాగానికి వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 నుంచి 34 వరకు కనకం గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి చాలా భావగర్భితమైన విషయాలు ఉన్నాయి. అవుట్లైన్ తీసుకుందాం చాలు. ఓకే, 18 నుంచి 24 వరకు ఇక్కడ ధనాన్ని భూమి మీద దాయవద్దు, కనకాన్ని ఏం చేయొద్దు, భూమి మీద దాయొద్దు. ఆ తర్వాత 25 నుంచి 32వ వచనం వరకు అసలు ధనం దాయాలన్న ఉద్దేశం ఎందుకు కలిగింది. ఆ తర్వాత 33 నుంచి 34 వచనాలు మొదట దేన్ని వెతకాలి అది. సో ఇక్కడ 3 పాయింట్లు ఉన్నాయి, వాటిని వివరించుకుంటూ వెళ్ళిపోతాను. వినండి. 19వ వచనం నుంచి 24వ వచనం వరకు దేని గురించి మాట్లాడాడండి? కనకం. భూమి మీద ధనాన్ని ఏం చేయకూడదు, దాయకూడదు. వినండి, దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి, వివరిస్తాను. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. ఆ కాంటెక్స్లో వేసవి కాలం అంటే కరువు కాలములో ఆహారాన్ని ఏం చేస్తున్నాయి? అవి స్టోరేజ్ చేస్తున్నాయి. దీన్ని బట్టి డబ్బులు దాచుకోవాలా వద్దా? బైబిల్ చదివేటప్పుడు ఒక చోట ఒక వాక్యం ఉండి ఇంకొక చోట ఇంకొక వాక్యం ఉంటే అది వ్యతిరేకమవుతుంది. అందుకే కాంటెక్స్ట్ అనేది, సందర్భం అనేది, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ సందర్భంలో ఏ మాట పలికబడిందో మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి యేసు ప్రభు పాపులతో సుంకరులతో భోజనం చేస్తుంటే శాస్త్రులు పరిచయులు వచ్చి, నువ్వు పాపులతో సుంకరులతో భోజనం చేస్తావేంటి అంటే ప్రభు అన్నాడు, నేను పాపులనే పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను. మరొక చోట నీతిమంతుడు ఒక్కడును. ఎలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు? ఈయనేమో నీతిమంతుల కోసం రాలేదంటే నీతిమంతులు ఉన్నారని అర్థమా? కాంటెక్స్ట్ తెలుసుకోవాలి, మనం సందర్భం తెలుసుకోవాలి. ఇక్కడ సందర్భం ఏంటి? పాపులనే పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను నేను పిలవరాలేదంటే నీతిమంతులు ఉన్నారనే చెప్పండి. ఎస్ ఆర్ నో? నీతిమంతులు ఉన్నారు. మరి నీతిమంతులు ఉంటే అదే రోమా పత్రికలు నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అప్పుడేం చేయాలి? ఇప్పుడు బైబిల్ వదిలేసి పారిపోవాలి మనం, అంతే కదా. ఇక్కడేమో నీతిమంతుడు లేడనే, ఇక్కడేమో ఉన్నాడన్నట్టుంది. దాని అర్థం అది కాదు. యూదులు మత నాయకులు అనుకుంటున్నారు మేము నీతిమంతులు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ గారు మొదట నన్ను అడిగే ప్రశ్న ఏంటి? ఏం బాగలేదు. అప్పుడు నేను నాకంతా బాగుంది. అప్పుడేమంటారు డాక్టర్ గారు? అయితే వచ్చిన దారినే పో, నాతో నీకు పని లేదు. అంటే అర్థం ఏంటి? ఎవరికి డాక్టర్ అవసరము? కాబట్టి వాడి దృష్టిలో వాడు అనుకుంటున్నాడు నేను నీతిమంతుణ్ణి, నీ కోసం రాలేదని అర్థం. అక్కడ ఎవడు తనకు తాను నీతిమంతుడు అనుకుంటున్నాడో వాని కోసం నేను భూమి మీదికి. ఇప్పుడు చెప్పండి, ఎవడు నేను పాపిని అనుకుంటున్నాడో వాని కోసం నేను వచ్చాను. కాబట్టి అదే సందర్భం ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు మీకు భూమి మీద ధనము దాచుకోవద్దని ఒక చోట ఉండే, ఇంకొక చోట మంచి తల్లిదండ్రులు పిల్లలను ఆస్తి చేస్తారని, సోమరి చీమల యొద్దకు వెళ్ళి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోమని రాయబడితే, అప్పుడు ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఏం కనబడింది? విరోధభావం. అప్పుడు వాక్యం కరెక్ట్ అవుతుందా? అది పరిశుద్ధ గ్రంథం అవుతుందా? అందుకనే సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్తాను. ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే, బ్రదర్ మా మనవడు మనవడుకు మనవడు మనవడుకు మనవడు ఇలా కూడా చెప్పాలి. నా కొడుకు కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ అన్ని తరాలకు వచ్చే డబ్బు ప్లాన్ చెప్పండి బ్రదర్ అనకండ్రా అని అర్థం. అక్కడ అంటే ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, అవసరాల కొరకు నీవు ఈ భూమి మీద థింక్ చెయ్యి, కోరికల కొరకు థింక్ చెయ్యకు. దాని భావం చెప్పుకుందాం. ఇక్కడ నువ్వు అన్ని తరాల వరకు దాసే ప్రయత్నం చేస్తే ఏం జరగద్దో చెప్పాడు. 1 చెప్పండి చిమెట, 2 తుప్పు,
మూడు దొంగ, మూడు విషయాలు చెప్పాడు. దీన్ని వివరిస్తాను. చెమట అంటే ఏంటి అర్థం? అర్థమైందా? జనరల్గా లిటరల్గా తీసుకుంటే నీవు 10,000 శారీ కొన్నావు, అలాంటి 100 ఉన్నాయి బీరువాలో, 10 ఏళ్ళు అట్లా ఏమవుతాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు దాచుకున్న డబ్బుని ఏం చేయట్లేదు, ఉపయోగించుకోవట్లా. ఉపయోగించుకున్నప్పుడు ఏమైపోతుంది అది అంటే ఆ తీసుకున్న వస్తువు ఏదైనా కావాలి ఏమవుతుంది? ప్లాట్లు కొన్నావు, 10 ప్లాట్లు ఉన్నాయి, అది ఏమవుతుంది? చెట్లు మొలిసి, అది మొలిసి, ఇది మొలిసి, ఇది మొలిసి చెప్తా. దానివల్ల నీకేం ఉపయోగము లేదు. నీకు, నీ భార్యకు, నీ పిల్లలకు, నీ కుటుంబం గురించి ఆలోచించావు, బాగుంది. ఆ పుట్టబోయేవాడికి, ఆ పుట్టబోయేవాడికి నువ్వు ప్లాన్ చేస్తున్నావు. అంత దూరము నువ్వు ఆలోచిస్తున్నావు. అందుకే లాస్ట్ మాటలో రేపటి అనేది మూల భాషలో అర్థం ఎప్పుడో ఒక 100 ఏళ్ళకి ప్లాన్ చేయబాకరా అని అర్థం. ఏమండి, చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ 3 విషయాలు వరుసగా చెప్పాడు. చెమట, తుప్పు, మూడోది దొంగ. చెమట అనవసరంగా ఏమండి మనకున్న డబ్బు హాస్పిటల్ పాలు, జైలు పాలు, కోర్టులు పాలు, ఏమండి పోలీస్ స్టేషన్ల పాలు, లేకుంటే అలాగా ఖర్చు అయిపోతుంది. కష్టార్జితం. అందుకే 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తున్నారు. మన కష్టార్జితము వడ్డీలు కడుతున్నామా? మన కష్టార్జితము మనము ఇతరులకి లేదా మోసపోయేలాగా డబ్బులు ఇస్తున్నామా? ఇవన్నీ కొన్ని క్వశ్చన్ మార్క్ మన జీవితంలో. కొన్ని పరీక్షలకు వస్తాయి, కొన్ని మనకున్నటువంటి ధనాపేక్షను బట్టి కూడా వస్తాయి. దాన్ని వివరించుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే, తుప్పు అంటే అర్థం ఏంటి? అనుభవించండి. నేను ఎప్పుడైనా బీరువా దగ్గరికి వెళ్తే నేనేం చేస్తానంటే లెక్కేసుకుంటా, నా బట్టలు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదని. ఇంతకంటే ఎక్కువ వస్తే వెంటనే తీసేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే అర్థం ఏంటి? అంతకంటే ఎక్కువ కట్టలేము. మనం ఏం చేసుకుంటాం బట్టలు? అర్థమైందా? మనం ఏం చేస్తాము? షాపుకి వెళ్ళామనుకో, బాగా నచ్చిందనుకో, ఏం చేస్తాం? కొనేస్తాం. అప్పుడు ప్రశ్న వేయాలా, ఇది అవసరమా, కావాలా, ఇది అవసరమా? ఈ విధంగా లెక్కలేసుకుంటూ వెళితే మనం ఏం చేయగలం? పరలోకంలో చాలా డబ్బు దాచుకోగలం. అది లాస్ట్లో చెప్తాం, ముందు వినండి. అక్కడికి ఎన్ని అయినాయి? 2. మూడోది ఏంటి? దొంగ. మరి దొంగను దేవుడు పంపకుండా ఆపలేడా? నీ ఇంట్లో వస్తువులను దొంగిలించకుండా ఆపలేడా? కొత్త పిచ్చోడు పొద్దురగడంట, అదొక సామెత. ప్రారంభ దినాల్లో సెల్ ఫోన్ ఒకరు ఇచ్చారు నాకు, వాడుకోండి అని. ఇంక 24 గంటలు సెల్ ఫోనే. మర్యాదగా చెప్పాడు దేవుడు, ఏమని? దాని జోలికి బాబాకరా అని. వినలా. తెల్లారుజామున 4 గంటలు దొంగలు వచ్చి తీసుకుపోయారు అండి. వాడు ఎంత ప్లాన్గా అంటే, అది మంచం, ఇది కిటికీ, అక్కడ ఉన్న సెల్ ఫోన్ వాడికి ఎట్టందద్దానంటే, వినండి, కర్ర కట్టాడు, ఆ కర్రకు ఒక అయస్కాంతం పెట్టాడు, అర్థమైందా? దాన్ని వదిలాడు, అలా తగులుకుంది, హాయిగా వచ్చింది, శబ్దము లేకుండా తీసుకెళ్ళాడు. అది నా చెయ్యి తగిలి మరి వెళ్ళింది. ఏమర్థమైంది సార్ మీకు? దొంగ దేవుడికి తెలియకుండా మన దగ్గరికి రాగలడా? పాఠాలు నేర్పుతున్నాయి, కష్టాలు పాఠాలు నేర్పుతున్నాయి, శ్రమలు పాఠాలు నేర్పుతున్నాయి. మనం ముగింపుకు వచ్చాం, జాగ్రత్తగా వినాలి మీరు. కాబట్టి అందుకే దాచుకోవద్దు అని ఇంకోటి కూడా చెప్పాడు. సిరికిని దేవునికి మీరు దాసులుగా ఉండలేరు. మనీ సర్వెంట్గా ఉండాలి, మాస్టర్గా ఉండకూడదు. చెప్పండి. మనీ సర్వెంట్గా ఉండాలి, ఏం కాకూడదు? మనకు యజమానుడు కాకూడదు. యజమానుడు అంటే ఏంటి? అది చెప్పింది మనం వినడం, అది గుర్తుపెట్టుకోండి. సర్వెంట్ అంటే ఏంటి? మనం చెప్పింది. ఇప్పుడు ఉదాహరణకి డబ్బులు తీసాము, వెంటనే డబ్బు తీస్తే అట్ట మళ్ళీ ఇటు వస్తాయి, పెట్టేలోన, అది యజమానుడు చెప్పింది అనడం. నోరు ముయ్యి, దేవుడు దేనికి వాడమన్నాడు దానికి వాడి తీరత, అప్పుడు సర్వెంట్ అయింది. కాబట్టి నేను ఏ దాని కింద బ్రతుకుతున్నాను అన్నది ప్రశ్న. అందుకే అన్నాడు, దేవునికి సిరికి నీ దాసుడుగా ఉండలేడు. మళ్ళీ అన్నాడు, నీ ధనము ఎక్కడుండునో నీ హృదయము. ఇది చూడండి, ఈరోజు ప్రపంచమంతా ప్రాగులాడుతుంది దేనికి?
భర్తను భార్యను భర్తను పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు చంపుకోవడానికి కారణం ఏంటి? డబ్బు. అర్థమైందా? సరే, ఇది చెప్పి 25 నుంచి 32వ వచనం వరకు అందువలన అని చూడండి. అందువలన, ఎందువలన? ఈ డబ్బు దాచుకోవడము అనేటువంటి పని ఒకటి ఉందే. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, మీ ప్రాణమును గూర్చి దీనికోసమే కదా మీ ప్రయాస అంతా. దాచుకోవడం అన్న తాట ఎందుకు వచ్చిందిరా బాబు నీకు? చెప్పండి. ఏమి తిందుమా, ఏమి అంటే ఏంటి? 3 తిండి, బట్ట, ఇల్లు, అంతే. దట్స్ ఆల్. చెప్పండి. దేహానికి 3 దేహానికే. ఇల్లు దేహానికే, వస్త్రం దేహానికే, తిండి దేహానికే. మరి ఆ లోన్ సంగతి వద్దా నీకు? లోన్ ఎవరున్నారు? మరి వద్దా? ఈ 3ఏనా నీ జీవితాంతరము? పుట్టిని మొదలుకొని చచ్చేంత వరకు ఈ జానుడి పట్టు గురించి ఆలోచిస్తావు నువ్వు? వినండి, ముగింపుకు వస్తున్నాను. అని అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మరి ఏం చేయాలి ప్రభువా? ఇరుగుడు చెప్తాను వినండ్రా అన్నాడు. ఎక్కడ? 33 నుంచి 34. కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని. అప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చింది. కామం 1, నీతి ఉందా? లేదు. కామంలో నీతి ఉందా? లేదు. 2, కాంతంలో నీతి ఉందా? లేదు. 3, కనకంలో నీతి ఉందా? అర్థముందా? నేను ఇలా ప్రవర్తిస్తున్నానంటే నాకు నీతి ఉందా? కాబట్టి నేను దేన్ని రాజ్యం అన్నా నీతన్నా ఒకటే గతంలో చెప్పాను మీకు. నేను రాజ్యాన్ని వెతకడం అంటే రాజ్యములో ఉన్నది నీతి. కాబట్టి దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందలి, అది దేవుని రాజ్యం అంటే. ఓకేనా? విరుగుడు చెప్తున్నాడు, మీరు ముందు ఎలా వెతకాలిరా నీతిని లేదా రాజ్యాన్ని. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను, వినండి. లూకా సువార్త 16వ అధ్యాయంలో అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ ఉంది. చెప్పండి చూడకుండా. ఒక ధనవంతుడు గలడు. ఆ ధనవంతుని దగ్గర ఒక గృహ నిర్వాహకుడు గలడు. ఆ ధనవంతుడు ఇతని మీద వచ్చినటువంటి నేరారోపాలను బట్టి పనిలో నుంచి తీసేయాలనుకున్నాడు. అప్పుడు ఈ వ్యక్తికి అర్థమైపోయింది, ఇప్పుడు నేను బయటికి వెళ్తే భిక్షం ఎత్తలేను, కష్టపడి పని చేయలేను, మరి ఏం చేయాలని బహు కుయుక్తిగా తెలివిగా ఆలోచించి, బాబు నీకు ఎంత బాకీ, మా యజమానికి నువ్వు ఎంత బాకీ అని అడిగితే, ఒక 1000 రూపాయలు 500 రాసుకో. ఇంకొక నీకెంత బాకీ అంటే 500 250 రూపాయలు రాసుకో అన్నట్టు. అంటే అర్థం ఏంటి? ఈడు ఎందుకు చేశాడు ఇలాగా? ఈడు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంట చేర్చుకొని, అంటే ఏం సంపాదించుకున్నాడు వీడు ఈ డబ్బుతో? స్నేహితులను. అక్కడ మీరు గమనించండి, ఒక పని చేయండి అమ్మా. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి, చెప్తాను. లూకా సువార్త 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకుందరని. ఏమర్థమైంది చెప్పండి మీకు ఆ వాక్యం? అన్యాయపు సిరి మిమ్మలను వదిలిపోయినప్పుడు నిత్యత్వములో భవిష్యత్తులో మీరు ఎవరిని సంపాదించుకుంటారట? ఏమ్మా, ఏం చదివావు? భవిష్యత్తులో ఎవరిని సంపాదించుకుంటాం మనం? మళ్ళీ చదువు తల్లి, వాళ్ళకి అర్థం కాలేదు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్తున్నాను. ఎక్కడ సంపాదించుకోమన్నాడు స్నేహితుల్ని? భూలోకంలోనా పరలోకంలోనా? అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకోమన్నాడు. ఎక్కడ? భూమి మీద పరలోకంలోనా? ఈ విధంగా అర్థమవుతుంది వాక్యం. మీకు ఏం చేయాలి నేను? బాబు ఇట్రా, నువ్వు ఇట్రా. నిత్యమైన నివాసం. మరి వాళ్ళు ఇక్కడ అన్నారమ్మా, ఏం చేసేది? భూలోకంలో అంట. దా ఇటు కూర్చో, వినండి. నేను బస్సు ఎక్కాను, నేను పక్కన కూర్చున్నాడు. మీరెవరని నేను అడిగాడు ఆయన. నేను పలానా అన్న. పక్కనే ఒక టీ వాడు వచ్చాడు. ఒక టీ అన్న ఇద్దరికి. నేను ఇస్తా అన్నాడు. లేదు నేను ఇస్తాను, నేను ఇచ్చా. ఇద్దరం టీ తాగా. ఈ లోపల నన్ను అడిగాడు, మీరు ఏం చేస్తారు అని. నేను ఇలాగా గాడ్ సర్వెంట్, దేవుని సేవ చేస్తాను. మీరు ఎందుకు చేస్తున్నారు? అమెరికా మొత్తం అది ఏదో ఈయనకు డైలాగ్ వదిలాడు. నీ గురించి కదలే, ఊరికే చెప్తున్నాను. అడిగాడు. నేను దానికి వివరణ ఇచ్చాను. మొత్తానికి విన్నాడు. అయిపోయింది. మళ్ళీ కొద్ది దూరం పోయింది ట్రైన్. ఈ లోపల బిస్కెట్లోడో లేకుంటే ఇంకేదో కేక్ కూడా వచ్చాడు. మళ్ళీ తీసుకున్నాడు. వద్దు నేనే ఖర్చు పెట్టా. మళ్ళీ కాసేపు సువార్త చెప్పా.
మొత్తానికి గమ్యం వచ్చింది, అయిపోయింది. ఈయన ఇంటికి వెళ్ళాడు, ఆలోచిస్తున్నాడు. ఏంటి అని ఇలా చెప్పాడు, దేవుళ్ళు కదా, జీసస్ ఒక్కటే దేవుడు అయ్యాడా, ఈయన ఎలా అయ్యాడు, ఆయన చెప్పిన వాటిలో ఒకటి ఇలా తగిలిందే, మనం ఆలోచిస్తే బాగుండే, ఒకసారి ప్రార్థన చేస్తే బాగుండే అనుకున్నాడు. మొత్తానికి ఆ మాటలు పనిచేశాయి, తాకాయి, రక్షింపడ్డాడు. ఈయనకి నేను చెప్పిన సువార్త ఆయన విన్నాడో రక్షింపడ్డాడో ఏమైందో ఈయనకైతే తెలియదు. మొత్తానికి ఈయన రక్షింపడ్డాడు, ఈయన ప్రభువుని నమ్మేశాడు, అయిపోయింది. నాకు ప్రభు పిలుపు వచ్చింది, కరోనా వచ్చి నన్ను దేవునికి అప్పగించేసింది. నేను ఒక పరలోకం కలగాని ఈయన పరుగున వచ్చి, సార్ 20 సంవత్సరాల క్రితం ట్రైన్లో వచ్చారే, 20 సంవత్సరాల క్రితం టీ ఇచ్చారే, 20 సంవత్సరాల క్రితం మీరు ఒక కేక్ ఇచ్చారే, అప్పుడు మీరు సువార్త చెప్పారే, ఆ రోజు పెట్టిన పెట్టుబడికి రక్షింపడిన వ్యక్తి నేనే సార్ అని సంపాదించుకోండిరా స్నేహితులను. పరలోకములో అన్యాయపు సిరి వలన స్నేహితులను ఇంకొకటి చెప్తాను, నువ్వు కూర్చోన్నాను. ఒక ఆమెకి చాలా అందంగా ఉంటుంది. ఈ అందంగా ఉన్న స్త్రీ దగ్గరికి ఒక పాస్టర్ గారు వచ్చారు. వచ్చి, అమ్మా యేసుప్రభు నమ్ముకమ్మా. సార్ ఈ వయసులో ఏం సార్ యేసుప్రభు నమ్ముకునేది, ఒక టైం వస్తుంది అప్పుడు నమ్ముకుంటాను సార్ అని ఓ మాట అన్నాడు ఆయన. అమ్మా కొంచెం టీ ఇస్తావా, వెళ్ళి వంటింట్లో గబగబా టీ తీసుకొచ్చి ఆయన కొంచెం చిప్ చేసి ఇది తాగమ్మా అన్నాడు. మీ ఎంగిల్ టీ నాకెందుకు అని. వెంటనే ఆయన ఒక మాట అన్నాడు, అమ్మా నువ్వు ఈ లోకంలో ఇష్టం వచ్చినట్టు తింటావు, తాగుతావు, అన్ని పాపాలు చేస్తావు. ఆ టైంలో ప్రభువా నేను పాపిని నువ్వు అంటావు. ఇదే మాట యేసు ప్రభు నిన్నంటే నీ పరిస్థితి ఏంటి? అర్థమైందా? ఆమె ఏమైంది, ఆలోచింపసాగింది. ఆ రోజు నుంచి కొంతకాలానికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఆ కాలు పనిచేయకుండా. ఆ తర్వాత సరే నాకు మిగిలిన భాగం ఉంది కదని ఈ కాళ్ళు వదిలేసి ఇంతవరకు ఇచ్చేది. ఏంటది, అడ్వర్టైజ్మెంట్కి ఇంత భాగం నోటి మాటలు అన్నమాట. కొంతకాలం చేయి కూడా తీయాల్సి వచ్చింది. అప్పుడు ఈమెకి రిపెంటెన్స్ వచ్చింది. ప్రభువా కాళ్ళున్నంత వరకు సువార్త ప్రకటించలేదు, చేతులున్నంత వరకు కరపత్రికలు ఇచ్చి పరిచర్య చేయలేకపోయాను, ఇప్పుడు నన్నేం చేయమంటావని ఏడవసాగింది. నీ జీవితాన్ని పాడు చేయడానికి ఎంతమంది కారణమో వారి పేర్లు పెట్టి చెప్పండి, ప్రార్థించి. అయిపోయిన తర్వాత ఒకరోజు చనిపోయింది ఆమె. చనిపోయిన ఈమె బెడ్ కింద ఒక లిస్ట్ ఉంది, ఈమె ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తుందో లిస్ట్. ఆ లిస్టును తర్వాత ఈమె చనిపోయిన తర్వాత ప్రభునందు నిద్రించిన తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళంతా యేసు ప్రభు నమ్మారు. పెట్టుబడి, ప్రార్థన పెట్టుబడి, డబ్బు పెట్టుబడి, సువార్త పెట్టుబడి, త్యాగము పెట్టుబడి, ఓర్పు పెట్టుబడి, సహనము పెట్టుబడి. ఈ ధనము కొరకు ఎందుకు ఆలోచించట్లేదు? ఒరే నీకు ఎంత టైం ఇచ్చాడు రా దేవుడు, పుట్టిన్ని మొదలుకొని చచ్చేంత వరకు డబ్బు 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 అనుకుంటూ బ్రతికావురా. ఎన్ని కోట్లు పోసి కరోనా నుంచి బతికించుకోగలిగావురా, ఎన్ని కోట్లు పోసి కరోనా నుంచి నువ్వు తప్పించుకోగలిగావురా అని అడుగుతుంది కరోనా. అలాంటి వాడిని తీసుకెళ్ళి నరకానికి అప్పగిస్తుంది. ఎవడైతే రాత్రనక పగలనక పరలోకానికి పెట్టుబడి పెడుతూ ఆ భవిష్యత్తు కొరకు దూర దృష్టి కలిగి, యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట అంటాడు, ఈ చీకటి సంబంధులకే ఇంత తెలివి ఉంటే వెలుగు సంబంధులకి ఇంకెంత తెలివి ఉండాలా. ఏంటి చీకటి సంబంధులకు తెలివి? ఈ ఉద్యోగం పోయిన తర్వాత నేను నాకు ఈ భూమి మీద బతకాలంటే నాకు ఏం కావాలి? స్నేహితులు కావాలి. మరి పరలోకంలో నీకు స్నేహితులు వద్దా? ఒంటరిగా బతుకుతావా? దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని కొరకు మీరు పెట్టే పెట్టుబడికి ఎన్ని వందల ఆత్మలు పరలోకంలో రక్షింపడతాయో నీకు తెలియదు. వాళ్ళందరూ నీకు స్వాగతం పలుకుతుంటే, వాళ్ళందరూ నీ గురించి మాట్లాడుతుంటే నీ ఆనందానికి హద్దులుండవు. అందుకే వీళ్ళకే అంత తెలివి ఉంటే మరి మీ సంగతి ఏంటి? అర్థమైందా? మొదట వచ్చేసాం ముగింపుకి. మొదట రాజ్యాన్ని నీతిని వెదకండి అని 34వ వచనానికి వచ్చేటప్పటికి, మరి అసలు రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తావు? ఆ ధనము సంగతులు ఆ దినము గురించే చింతించు. వద్దు అంత. అక్కడ
రేపు అనే పదానికి మూల భాషలో ఒక 100 ఏళ్లకు ప్లాన్ అన్నమాట. అది అర్థం. ఈరోజు నేను, నా పిల్లలు, నా కుటుంబం, అది కాదు దాని అర్థం. అక్కడ రేపు అనే పదానికి మూల భాషలో ఒక 3-4 తరాలకు ప్లాన్ చేయడం. అర్థమవుతుందండి? కరోనా నేర్పిన పాఠము ఏమిటి? 1, కామాన్ని నువ్వు జయిస్తే దేవునికి అప్పగిస్తా, కామానికి లొంగితే నరకానికి అప్పగిస్తా. అయ్యా కరోనా వచ్చి పోయింది, అయితే దిద్దుకునే అవకాశం ఇచ్చా. ఫస్ట్ రౌండ్ కొంతమందిని తీసుకెళ్ళా, సెకండ్ రౌండ్ ఇంకొంతమందిని పెంచా, ఇప్పుడు 3వ సారి వస్తున్నా, ఇంకా పెంచతా. ఆ లిస్టులో నువ్వు ఉన్నావో లేదో తెలుసుకో. నువ్వు కామానికి లొంగుతున్నావా? అయితే తీసుకెళ్ళిపోతాను. కాంతానికి లొంగుతున్నావా? అయితే తీసుకెళ్ళిపోతాను. కనకానికి లొంగిపోతున్నావా? అయితే తీసుకెళ్ళిపోతాను. అయ్యా నేను లొంగట్లేదు, నీతో ఇంకా దేవునికి పని ఉంది, అందుకే మనం పోయినసారి వచ్చినప్పుడు నిన్నేం అనలా, నేను 2వ సారి వచ్చినప్పుడు కూడా ఏమల్లా, మళ్ళీ 3వ సారి వస్తున్నా. ఈ లోపల నువ్వు దిద్దుకుంటేవా, నీకు అప్పగించిన పని దేవుడు ఇక్కడ పూర్తి చేయాలి, అందుకే నీ జోలికి రాను నేను. కరోనా ఒకసారి టచ్ అయ్యి మళ్ళీ వెనక్కి పోయిందంటే దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, దిద్దుకునే అవకాశం, పశ్చాత్తాపడే అవకాశం, దేవుని మీద డిపెండ్ ఆఫ్ గాడ్, దేవుని మీద ఆధారపడే అవకాశం ఇచ్చాడు. ఇంకా నేను దిద్దుకోవలసిన ఏమైనా ఉన్నాయా? లెట్ us pray. అందరము ప్రార్థన చేసుకుందాం, అందరం లేచి నిలబడదాం. ప్రభువా, కరోనా నేర్పిన పాఠం ఏమిటో ఈరోజు అర్థమయ్యింది. కామానికి, కాంతానికి, కనకానికి లొంగితే నరకానికి అప్పగిస్తుంది కరోనా. వాటిని జయిస్తే పరలోకానికి అప్పగిస్తుంది. ఒకసారి కరోనా వచ్చి వెళ్ళిపోతే నేను ఇంకా నేర్చుకోవలసిన పాఠము ఏమిటి? ఇంకా నాలో కామం చావలేదా? ఇంకా నాలో కాంతం చావలేదా? ఇంకా నాలో కనకం చావలేదా? ధనాపేక్ష చావలేదా? కామ క్రోధ మదమత్సరాలు చావలేదా? అయితే మళ్ళీ తెగులు రాబోతుంది, 3rd టైం. ఇలాంటి పరిస్థితుల్లో దేహమును చంపువానికి భయపడక, ఆత్మను దేహమును 2 నశింపచేయు దేవునికి మిక్కిలి భయపడండి అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. నేను కామాన్ని జయిస్తే, కాంతాన్ని జయిస్తే, కనకాన్ని జయిస్తే దేహమును చంపువానికి కరోనాకు భయపడను. దేదీప్యమానమైన దివ్య లోకములో దివ్య కాంతులతో విరజిమ్ముచున్న మహాపరలోక పట్టణములో పరిశుద్ధుడు పరిశుద్ధుడి గాన ప్రతిగానములు చేస్తున్న ఆ దివ్య కాంతులతో విరజిమ్ముచున్న నిన్ను కన్నులారా చూడటము నాకు దుఃఖమేలా? నిన్ను చూచుట నాకు దుఃఖమేలా ప్రభువా? ఇంతవరకు ఏ కలల కంటూ నీ కొరకు ఎదురు చూస్తున్నానో ఆ దివ్య మూర్తిని చూచుట నాకు దుఃఖమా? కాదే. ఏ ఆలోచనతో బ్రతుకుతున్నానయ్యా, ఏ తలంపులతో బ్రతుకుతున్నానయ్యా, ఎందుకు బ్రతుకుతున్నానయ్యా, ఎవరి కోసం బ్రతుకుతున్నానయ్యా, దేనికోసం బ్రతుకుతున్నానయ్యా? ఈ జానడి పొట్ట కోసమేనా? భవిష్యత్తు ఒకటి ఉందని, నిత్యత్వం ఒకటి ఉందని, అక్కడ మరణము లేదని, అక్కడ యుగ యుగాలు దేవుల్లో ఆనందించే రాజ్యమే పరలోక పట్టణమని, అక్కడ పాపానికి చోటు లేదని, అక్కడ పాపమే అక్కడ ఏ మాత్రము నివాసము చేయదని, అక్కడ దేవుని పరిశుద్ధత, ఆనందము, నీతి తప్ప మరొకటి లేదని కంఠోపాఠంగా పదే పదే బల్లగుద్ది నీవు చెప్తున్నా వినకపోతే ఎన్ని రోజులయ్యా? 2000 సంవత్సరాల నుండి సువార్త పెంతుకొస్తూ పండుగ దినమున ప్రారంభమై ఇంటింటా, ఊరూరా, గ్రామ గ్రామ, పల్లె పల్లె, ఇంటింటి సువార్త ద్వారా, కరపత్రికల ద్వారా, బహిరంగ సభల ద్వారా, రేడియో ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ల ద్వారా నా గుండె అనే తలుపు తడుతున్నావే. లొంగకపోతే, లోబడకపోతే, మాట వినకపోతే, మార్పు చెందకపోతే, ఇంకా ఇంకా ధనమంటూ పేరంటూ ఈ లోకములో నేను బ్రతుకుతుంటే ఎప్పుడైనా కరోనాకు నువ్వు చెప్తావయ్యా? నీ అనుమతి లేకుండా తెగులు వస్తుందా? నీ అనుమతి లేకుండా వ్యాధులు వస్తాయా? నా అనుమతి లేకుండా ఒక వెంట్రుక నలుపు కానీ తెలుపు కానీ చేయలేవు అన్నావే. నా అనుమతి లేకుండా పిచ్చుక కింద రాలి పడదన్నావే. దేవా, మనిషి ఎందుకు సత్యాన్వేషకుడు కాలేకపోతున్నాడు?
ఎందుకు సత్యాన్ని అన్వేషించలేకపోతున్నాడు? ఎందుకు సత్యానికి చేరువు కాలేకపోతున్నాడు? పుట్టింది మొదలుకొని చచ్చేంత వరకు జానిడి పొట్ట గురించే నా ఆలోచన అంతా. కరోనా నేర్పిన గొప్ప పాఠమేమిటి? కామాన్ని లొంగితే నరకానికి అప్పగిస్తా, కామాన్ని జయిస్తే పరలోకానికి అప్పగిస్తా. ఒకసారి కరోనా వచ్చిపోతే నీకు దిద్దుకోమని అవకాశం ఇచ్చా అని నేర్పింది ఈరోజు కరోనా. ఇక్కడున్న బిడ్డల్లో ప్రభువా మార్పు లేక ఉన్నారా? కామం కొరకు ఎదుగుతున్నారా? కాంతము కొరకు ఎదుగుతున్నారా? కనకము కొరకు ఎదుగుతున్నారా? లేదు. వాటిని జయించారా? దేదీప్యమానమైన నీ దగ్గరికి మేము రాబోతున్నామయ్యా. లేదు, ఇంకా పరలోకములో ఆస్తిని సమకూర్చుకోవడానికి మాకు టైం ఇచ్చావా? భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ అన్యాయపు సిరివల శాశ్వత స్నేహితులను సంపాదించుకోవడానికి ఏమైనా టైం ఇచ్చావా? సమయం దొరికినప్పుడల్లా నా స్నేహితుడికి, నా ఇంటికి వచ్చే ఆ పని వారికి, ఆ ఆకుకూరలు అమ్మే వారికి సువార్త ప్రకటిస్తూ వారి కొరకు ప్రార్థిస్తూ బ్రతకమని పెట్టుబడి పెట్టమన్నావా? పెట్టుబడి పెట్టమన్నావా? భూమి మీద రైతు పెట్టుబడి ఫలితముతో ఎదురు చూసి పెడతాడు. అది రావచ్చు, రాకపోవచ్చు. కానీ నీ కొరకు పెట్టిన పెట్టుబడి ఫెయిల్డూరు కాదంటివే. నా పేరిట నా బిడ్డలను చేర్చుకొని గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే వాళ్ళకి రావలసిన ఫలము పోగొట్టుకోరంటివే. నీ కొరకు ప్రార్థన పెట్టుబడి, నీ కొరకు పాటనే పెట్టుబడి, నీ కొరకు పరిచర్యనే పెట్టుబడి, నీ కొరకు త్యాగం అనే పెట్టుబడి, నీ కొరకు కన్నీటి ప్రార్థననే పెట్టుబడి, నీ కొరకు ఉపవాస ప్రార్థననే పెట్టుబడి, నీ కొరకు సువార్త ప్రకటించుటనే పెట్టుబడి, నీ కొరకు రాజ్య వ్యాప్తి కొరకు ఏ విషయములో నేను పెట్టుబడి పెట్టినా అది నీకు రావలసిన ఫలము పోగొట్టుకోరంటివే. కోట్లు గడించి, కోట్లు దాచి, కొన్ని కోట్లు పోసినా కరోనా నుంచి తప్పించుకోలేక భార్యని విడిచి, భర్తని విడిచి, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక నాదులై ఏడుస్తూ అయ్యా భారతదేశం ఘోషిస్తుందయ్యా. హాస్పిటల్లో బెడ్లు లేక, సమాధిలో స్థలము లేక కివులో నిలబడ్డారయ్యా. అయ్యా 100కి 1-2 చనిపోతేనే ఇలా ఉందే, రేపు భవిష్యత్తులో 100కి సగానికి చనిపోతే అయ్యా ఆ ఘోష ఎలా వర్ణించగలమయ్యా? ఈదులో 1-2 పిట్టలు రాలినట్టు, చెట్టుకు ఆకులు రాలినట్టు రాలిపోతే గుండెలు పగిలిపోతున్నాయి. ఒకే ఇంట్లో 4 ఒక్కసారి చనిపోతే ఆ ఘోష ఎలా ఉంటదయ్యా? ప్రభువా, కరోనా నేర్పిన గొప్ప పాఠము. మానవుడు బతుకున్నంత కాలము ఈ కామం కోసమేనా, ఈ కాంతము కోసమేనా, ఈ కనకము కోసమేనా? దీనికంటే శ్రేష్టమైనది ఒకటి ఉందని మనిషి తెలుసుకోడా? ఎన్ని బోధలు చేసితివి, ఎన్ని హెచ్చరికలు చేసితివి, ఎన్ని గద్దింపులు ఇచ్చితివి, ఎన్ని దర్శనాలు ఇచ్చితివి, ఎన్ని కలలు చెప్పితివి, ఎన్ని రకాలుగా బోధించిన మాట వినకపోయేనే. 2 చేతులు జోడించి దప్పికొను వారులారా నీళ్ళ యొద్దకు రండి, ఆకలి కొని వారులారా నేనిచ్చు ఆహారము భుజించమని జ్ఞానము సంత వీధులలో కేకలు వేసెనే. అయినా మాట లొంగక, వినక, తిరుగుబాటు చేసి అయ్యా పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతున్నా. ఈ పరిస్థితుల్లో మాకు నేర్పిన కరోనా పాఠమేమిటో తెలుసుకున్నాము స్వామి. కాబట్టి నేను నీ బిడ్డలు భయముతోనూ వనకతోను నీ కొరకు బ్రతుకుదుముగాక. ఇక కామం కోసం, కనకం కోసం, కాంతం కోసం బ్రతికే వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటుందో కరోనా నేర్పిందయ్యా. వాటిని జయిస్తే కరోనా నీకే అప్పగించి ఇదిగో నీ బిడ్డ అని అప్పగిస్తుందయ్యా. తండ్రి, వద్దు ఈ లోకం మాకొద్దయ్యా. వద్దు ఈ జానిడి పొట్ట కొరకైన బ్రతుకు మాకొద్దయ్యా. వద్దు అల్పకాల పాప భోగములు మాకొద్దయ్యా.
ఈ సత్యాన్ని తెలుసుకున్న మోషే అల్పకాల పాప భోగములు అనుభవించుడు కంటే క్రీస్తు విషయమే నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడే. దేనికి శిల్పియు నిర్మాణికుడు ఆ పునాదులు గల పట్టణము కొరకు అలనాడు అబ్రాహాము ఆ పట్టణము కొరకు ఎదురు చూసి బ్రతుకు దినములన్నీ గుడారములలో నివాసం చేశాడే. కోట్లు డబ్బున్నా స్థిరమైన ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడలేదే. దేవా, ఆనాటి భక్తులు మాకు మేఘం వలె మమ్మలను ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ఈ పాపము నుండి మమ్మలను తప్పించవా స్వామి. మమ్మల్ని తప్పించవా నాయనా. ఒక్క నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. ప్లీజ్ లెట్ us pray ఎవ్రీబడి. ఎవరు మౌనంగా ఉండొద్దు. అమ్మా, ఏ క్షణములో ఏమి జరుగునో తెలియదే బాబు, ఏ క్షణములో ఏమి జరుగునో తెలియదే. ఇంకా ఇంకా కాలయాపన చేయకమ్మా బాబు, ఇంకా కాలయాపన చేయకు. వద్దు వద్దు, మనకి ఈ లోకముకు వద్దు. ఈ బ్రతుకు మనకొద్దు, ఈ జీవితం మనకొద్దు. ఈ మాయదారి లోకం మనకొద్దు, మాయదారి సిరి మనకొద్దు, మాయదారి జీవితం మనకొద్దు. వద్దు. నీతి కొరకు అవి శ్రమలైనా, నీతి కొరకు అవి కష్టాలైనా, నీతి కొరకు అవి అప్పులైనా, నీతి కొరకు అవి వేదనలైనా భరించు. నీవు ఊహించనంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, ఈ దినమున నీవు నాతో మాతో మాట్లాడినందుకు మహిమ కలుగునుగాక. కరోనా నేర్పిన గొప్ప పాఠమేంటో వివరించావు ప్రభువా. కనకానికి, కాంతానికి, కామానికి లోబడితే అది నరకానికి అప్పగిస్తుంది, లోబడకపోతే పరలోకానికి అప్పగిస్తుంది. ఒకసారి కరోనా వచ్చిపోతే దిద్దుకోమని అవకాశం ఇచ్చింది. అదే కరోనా నేర్పిన పాఠం. కాబట్టి నేను నీ పిల్లలు ఏ గుంపులో ఉన్నామో పరీక్షించుకొని నీకు లోబడి విధేయులమై బ్రతుకుదుముగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.